ఇది ఎమోషన్స్, మనసుకి సంబంధించిన విషయం. ఒక అబ్బాయిని ఇప్పుడు వేరే అమ్మాయితో అతను వెళ్ళిపోతే అంటే చట్టరీత్యా అయితే అది నేరం కాదు నేరం కదా. అంటే నేరం సామాజికంగా కాదు. నేరం. అసలు ఏ సందర్భంలో ఇచ్చిందో సుప్రీంకోర్టు ఒక 5 సంవత్సరాలు కాపురం చేసేసాను, నాకు చాలా ఇంకా బోరు కొట్టేస్తుంది. ఇంకొకళ్ళు ఉంటే బాగుంది. అవేంటి డైలాగ్స్ వస్తుంటాయి, ఇంట్లో ఇడ్లీ నచ్చదంట, బయట బిర్యానీ కావాలట. ఆయన పెళ్ళాన్ని పెట్టుకొని ఇంకో దాంతో ఉన్నాడు రా, అందులో తప్పేముందిరా? అందులో తప్పేముంది? అంటే పిల్లలు ఇంతలా అయిపోవడానికి కారణం ఎవరు? ఇంత సైకోలాగా అయిపోతున్నారు. అంటే ప్రతిదీ ప్రభావితమే. సినిమాలా, సొసైటీయా, పేరెంట్సా? పేరెంట్స్ కావచ్చు. పేరెంట్స్ కూడా 1కి 2 సార్లు అడగండి అమ్మా. పెళ్లి చేసుకోవడమే ఆయన చేసుకున్న తప్పు. హలో అండి, నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు బీఆర్కే. మనతో ఉన్నారు శ్రీ హస్తిన మహిళా మండలి ప్రెసిడెంట్, ఫ్యామిలీ కౌన్సిలర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా గారు. నమస్తే అక్క. నమస్తే జాహ్నవి, ఎలా ఉన్నారు? బాగున్నానక్క, ఎలా ఉన్నారు? సూపర్ మా. సో మీరు వస్తున్నారు ఒక మంచి టాపిక్, అంటే జనాలకి రియల్గా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మీద మాట్లాడడానికి. ఒక మంచి టాపిక్ ఏంటి అని నేను చూస్తున్నప్పుడు సీరియస్లీ అంటే లైఫ్లో ఒక టాపిక్ దాన్ని ఆపింది నిజంగా. అంటే ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు నిజంగా ఒక అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేసుకుంది. నిజంగా కదా సొసైటీలో ప్రజెంట్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, ఎందుకు ఒకటే కోణంలో చూస్తున్నారా అడగాలనుకుంటున్నా. ఏంటంటే ఒక అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏమని? తను ఒక 6 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయితో రిలేషన్లో ఉందట, పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి. దాదాపు 6 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉండి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్న తర్వాత 6 ఇయర్స్ అయిన తర్వాత సడన్గా ఆ అబ్బాయి నీది నాది సేమ్ క్యాస్ట్ కాదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి నెంబర్ బ్లాక్ చేసంట. నెంబర్ బ్లాక్ చేసి వేరే నెంబర్తో మెసేజ్ పెడితే, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అవి అవుతున్నాయి, నువ్వు వేరే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకో, నీకు ఇంకా మంచి అబ్బాయి వస్తాడు, ఎక్కువ శాలరీ ఉన్న అబ్బాయి వస్తాడు అని చెప్పి బలవంతం మీద ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళి అయిపోయాక ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ హస్బెండ్కి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండి అంటే లవ్ చేసింది. ఆ లైవ్లో మెసేజెస్ చేస్తూ అమ్మాయితో దొరికిపోతే నేను అటు కాక ఇటు కాక అంటే ఎవరి ప్రేమని పొందలేక కరెక్ట్ నా పరిస్థితి ఏంటి అని చెప్పి తన ఆవేదనని వ్యక్తం చేసుకున్న ఒక చిన్న ఇది క్లిప్ నాకు దొరికింది. నిజంగా చాలా బాధ అనిపించింది. చాలా మంది అంటూ ఉంటారు కదా, యూజువల్లీ అమ్మాయిలు చాలా ఈజీ మర్చిపోవడం, అమ్మాయిలకి ఏం బాధలు ఉండవు, అమ్మాయిలు మోసాలు చేస్తారు, మోసాలు చేసే వాళ్ళు మొదట ఆడవాళ్ళు ఉన్నారని అంటారు కదా. మరి ఒక అమ్మాయి నిజంగా ఇలాంటి సమస్య చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది. పెళ్లి చేసుకుంటారు, అటు ప్రేమించిన వాళ్ళతో ఉండలేరు, ఇటు పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఉండలేరు. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి? ఇలా జరుగుతున్నప్పుడు అబ్బాయిలని కానీ అంటే అబ్బాయిలని ఏ కోణంలో చూడాలి, అమ్మాయిలని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి? అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సిన సపోర్ట్ ఏదైనా ఒకటి ఉంది అంటే, ఆ అమ్మాయి మీద ఎందుకమ్మా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటావు అనే మాట తప్ప, మనం విషయాన్ని మాత్రం ప్రొలాంగ్ చేయడానికి కూడా వాళ్ళే ఆస్కారం వేయకుండా అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకున్న ఏదైతే డెసిషన్ ఉందో, ఫస్ట్ ఒక అబ్బాయిని ప్రేమించింది, 6 ఏళ్ళు అంత గాఢంగా ప్రేమించింది. ప్రేమలో రాని ఒక క్యాస్ట్ ఫీలింగు, పెళ్ళి అనే వరకు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది. వీళ్ళు 6 సంవత్సరాల పాటు ఈ టాపికే మాట్లాడుకోలేదా? నువ్వెవరు నేనెవరు అని, లేకపోతే వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళలేదా, వాళ్ళ ఇంటికి వీళ్ళు రాలేదా? ఎందుకంటే ఆ ప్రేమించుకున్నంతసేపు కూడా ఇద్దరు బాండ్ అయ్యే కదా, రేపొద్దున పెళ్లి చేసుకుంటామనేసే ప్రేమిస్తారు. సో ఇలాంటి జంటలు చాలామంది కూడా ఈ మధ్య కాలంలో బాగా తారసపడుతున్నారు, ఎక్కువ మంది కనిపిస్తున్నారు. లైట్ తీసుకోమనే మాట సర్వసాధారణమైపోతుంది. అది అమ్మాయికైనా అబ్బాయికైనా జరిగింది, అయిపోయింది, రేపటి గురించి ఆలోచించు, నీది నువ్వు సెట్ చేసుకో, నాది నేను సెట్ చేసుకుంటా. ఇలాంటి టాపిక్స్ మనకు రెగ్యులర్గా వినిపిస్తున్నాయి.
ఈ అమ్మాయి విషయంలో చూస్తే మాత్రము ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే అటు పోనీ అని చెప్పి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలి కదా, అన్నీ పక్కకు పెట్టి అన్నీ మర్చిపోవడానికి కాలం పడుతుంది. ఇప్పుడు కూడా అమ్మాయి మర్చిపోయిందని నేనేం అనను. మర్చిపోవడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే అంత టైం తీసుకుంటుంది. అయినా కూడా స్టెప్ వేసి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ వేరే అమ్మాయితో ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి ఒక ఫోను లేకపోతే 2 ఫోన్లు లేకపోతే మనిషికి ఒక ఫోను, మనిషికి 2 ఫోన్లు నడుస్తున్నాయి. 2 ఫోన్లు ఉన్నట్టు ఒక మగాడికి ఇద్దరు అమ్మాయిలు, ఇక్కడే ఒక ఆడదానికి 2 మగాళ్ళు కూడా ఉంటున్నారు కదా అని సర్వసాధారణం అయిపోతుంది. అది మనం వినడానికి కూడా ఇదివరకు రోజుల్లో వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు ఈ ఇంట్లోకి వెళ్తున్నాడు అని చెప్పంగానే అమ్మ అని నోటి మీద వేలు వేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కామన్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కామన్ అయిపోతుంది. ఎవరితో వెళ్ళినా కామన్ అయిపోతుంది. ఇటు అమ్మాయి అయినా సరే అటు అబ్బాయి అయినా సరే. మనం ఇంకా ఎన్నెన్ని చూడాలో ఎన్నెన్ని చూస్తామో కూడా తెలియని సిచ్యువేషన్స్లో ఉన్నాము. ఒకటేనమ్మా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇప్పుడు అబ్బాయికి అన్యాయం జరిగిందనుకో, అబ్బాయి అయినా మనస్తాపానికి గురి అవ్వకుండా తను స్టేబుల్గా ఉండి తన అమ్మ నాన్న కోసం, తన ఫ్యూచర్ కోసం, లేకపోతే రాబోయే అమ్మాయి కోసం అతను ఖచ్చితంగా బాండ్ అయ్యి వాళ్ళందరి కోసం ఒక ప్రామిస్ అనేది తీసుకొని ముందరకు నడవాలి. అలాగే ఆడపిల్లకి జరిగితే కూడా ఎన్నో భూదేవికి ఉన్నంత ఓపిక మనకే పెట్టారో మన కోసం పెట్టారో తెలియదు, కానీ మనకు ఆ ఓపికను తెచ్చుకొని ఫ్యామిలీని లీడ్ చేసుకోవడం కానీ కొనసాగించుకోవడం కానీ చెయ్యాలి. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి మనం ఒక హెల్ప్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఈ అమ్మాయి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, తిని పెళ్ళైంది కాబట్టి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో గర్ల్ ఫ్రెండ్తో ఉన్నారన్నారు కదా, ఆ ఇష్యూని మనం మాత్రం టేకప్ చేయొచ్చు. ఈ అమ్మాయికి మన వైపు నుంచి ఎంత పుషప్ ఉంటే అంత అమ్మాయికి హెల్ప్ చేద్దాం. ఈవెన్ పోరాడడానికి ఎక్కడికైనా సిద్ధమే, ఎంతవరకైనా సిద్ధమే. ఆ అమ్మాయికి అయితే మనం హెల్ప్ చేయడానికి సిద్ధం. ఇలాంటి కోణాల్లో సాధారణంగా ఇది ఎమోషన్స్, మనసుకి సంబంధించిన విషయం. ఒక అబ్బాయిని అన్ని సంవత్సరాలు ప్రేమించిన తర్వాత ఈవెన్ అబ్బాయినా లేదా అమ్మాయినా ఇంకొకళ్ళతో మనం ఉండడము అన్నది అసలు నిజంగా ఊహించలేని. అసలు ఇది అంటే ఎమోషనల్గా మనం మాట్లాడుకుంటే ఎలా తీసుకోవాలి అసలు? ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ మళ్ళీ వీళ్ళతో లైఫ్ లీడ్ చేయాలి అంటే చాలా ఆనందంగానే గడపాలి. ఇక్కడ బాధతో ఉంటే జీవితం మొత్తం బాధనే కదా. వచ్చే కేసెస్ అన్నీ కూడా అలానే ఉన్నాయి తెలుసా. ఇప్పుడు వేరే అమ్మాయితో అతను వెళ్ళిపోతే ఇది వరకు కొంచెం సర్ది చెప్పి కొంచెం కాదమ్మా మళ్ళీ ఒక మాట చెప్పాం వాళ్ళకి, నువ్వు ఎలాగైనా అతనితో ఉండు అని చెప్పడానికి ఆస్కారం ఉండే. ఇప్పుడు వాళ్ళు అది కూడా ఇవ్వట్లే మనకు ఛాన్స్. ఇందాక అన్నాను కదా, వాళ్ళు అది కూడా ఇవ్వట్లా. ఒక దాని దగ్గరికి వెళ్ళిపోతే రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తే నేను ఎట్లా తనతో ఉండాలా, ఎట్లా కాపురం చేయాలా, ఎట్లా పడుకోమంటారు, నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ అమ్మాయికి ఇటువైపు ప్రాబ్లమే ఉంది, పోనీ అటు పెళ్లి చేసుకోకపోతే ఇటు ప్రాబ్లమే ఉంది. ఒక అమ్మాయికి ఇలా రావడం అయితే బాధాకరమే. ఆ అమ్మాయి ఎమోషనల్స్ని ఎంత చెప్పినా మనం ఎంత షేర్ చేసినా అది తగ్గేది కాదు. కాకపోతే వాళ్ళకున్న ఎమోషనల్స్ని కొంత మేరకు జాగ్రత్త చేసుకుంటూ రేపటి ఫ్యూచర్ కోసమైనా సరే మీరు ఏదైతే తప్పు చేశారో, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైతే తప్పు చేశారో ఇంకోరు ఆ తప్పు చేస్తున్నప్పుడు మీరు నిరాకరించడం కోసమైనా మీరు ఒక ఎగ్జాంపుల్ అవ్వండి. వాళ్ళకి మీరు చెప్పే మోటివేషన్ చేసే స్థాయిలోకి మీరు వెళ్ళండి అని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల కనిపిస్తుంటారు కదా, ఖచ్చితంగా ఫస్ట్ అంటే ఆ అమ్మాయిని బయటకి తీసుకురావాలి ఆ డిప్రెషన్ నుంచి. అంటే సో తనకి పర్సనల్ కౌన్సిలింగ్ అవసరం అంట. కౌన్సిలింగ్ అవసరం, ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం. ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ తనని కూడా బయటకు తీసుకొచ్చి నువ్వు ఇంకోరికి చెప్పే స్థాయికి వెళ్ళమ్మా. డిప్రెషన్లో ఉండి ఎంతసేపు వీళ్ళకి డిప్రెషన్లో ఉన్నంతసేపు ఎంతసేపు వదిలేద్దామా, నేను వెళ్ళిపోదామా, నేను ఇంకేదన్నా సూసైడ్ చేసుకుందామా, ఇలాంటి మైండ్ సెట్లోనే ఉండిపోతారు. కానీ వాళ్ళకి మనం ఇచ్చే ధైర్యం ఏంటంటే మేము ₹1 కూడా తీసుకోకుండా కౌన్సిలింగ్ ఇవ్వడమే కాదు, నీకు ఎక్కడ దాకా పోరాటం కావాలి అంటే నీకు సపోర్ట్గా మేము నిలుస్తాము. అంతేకాకుండా నువ్వు ఇంకొకళ్ళకి చెప్పే స్థాయికి మిమ్మల్ని మేము తీసుకొస్తాం. చాలా సంతోషం. అలాగే సూసైడ్ అన్నారు, వెరీ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ వనస్థలిపురంలో జరిగింది. వాళ్ళ ఇంట్లో ఒక 7-10 తులాల బంగారం దొంగిలించబడిందని చెప్పి ఆవిడ పిల్లాడితో సహా సూసైడ్ చేసుకుంది. అంటే బాబుని చంపి తను చనిపోయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వెల్ ఎడ్యుకేటెడ్. సో అంటే అసలు ఎందుకు ఆడవాళ్ళ మానసిక స్థితి మరి ఎంతలా అయిపోతుంది? సూసైడ్ చేసుకుంటున్నారు అంటే దాని వెనక పరిస్థితులు ఏమై ఉండొచ్చు?
ఈ సందర్భంగా మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో ముచ్చట మాట్లాడుకుందాము. తను బాబుని తీసుకొని దూకిందే కానీ, పై అంతస్తు నుంచి దూకిందే కానీ బాబు చనిపోలేదు. బాబుకి స్వల్ప గాయాలతోని బయటపడ్డాడు. ఈవిడ మాత్రం చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే మనం ఓన్లీ 7 తులాల నగలు పోయినందుకే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అనుకుంటున్నాం, కానీ దాని వెనుకలున్న కోణాలను కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎంత సెన్సిటివ్ ఉంటామంటే, మనం ఎంత ధైర్యంగా ఉంటామో అంత సెన్సిటివ్ కూడా ఉంటాం. ఈ ఒక్క విషయం చెప్తాను నేను. ఇప్పుడు నేను బయట వాళ్ళకి ఎంతమందికి ఎన్ని చెప్పమన్నా ఎదుటివాడి సమస్య కాబట్టి నేను ఎన్నైనా చెప్తా. అది నా సమస్య అనుకో, నేను కొంచెం దిగులు పడతారే, నాకు నా వెనకాల ఎవరు లేరేంట్రా, సపోర్ట్ లేరేంట్రా అన్న కొంచెమన్నా దిగులు వస్తుంది. అది అందరికీ జరిగేదే, నా ఒక్కదానికి కాదు. ఎదుటివాడిది కాబట్టి బోల్డ్ అని చెప్పగలను. అయితే ఇక్కడ ఈ అమ్మాయికి ఏమైందంటే, ఇంట్లో నగల విషయం కాబట్టి అది అత్తమామలు అని ఉండొచ్చు, భర్త అని ఉండొచ్చు, లేదు చుట్టుపక్కల వాళ్ళు అని ఉండొచ్చు, ఏదైనా కారణం ఉండొచ్చు. ఇంట్లో కూడా పదే ఇప్పుడు పదే నువ్వు ఎందుకు పనికిరావే, నువ్వేం చేయలేవే, నీ వల్లే ఇంత జరిగింది, నీ వల్లనే ఇంత నష్టం వచ్చింది, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. నాకు నువ్వు వచ్చినాకే దరిద్రం పట్టుకుంది, ఇట్లాంటి కొన్ని మాటలు ఉంటాయి చూసారా. అది హై లెవెల్కి వెళ్ళే కొద్దీ ఇంకా మనసు తట్టుకోలేని స్థితిలోనే ఎవరైనా ఒకటమ్మా బతకడం, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, బతకడం ఈజీ కానీ చావడమే కష్టం. దాకా వెళ్ళారు అంటే అవి వాళ్ళు చాలా నరకపడితేనే వాళ్ళ గుండె కోతని వాళ్ళు తట్టుకోలేనాడా అంత డెసిషన్ తీసుకుంటారు. అందులోనూ తను కన్న బిడ్డ కొడుకుని ఆమె తీసుకొని దూకేయడం అంటే ఆమె కూడా ఎంత లోపల క్షోభ అనుభవించి ఉంటుంది. అట్లా ఆ అమ్మాయి సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఎంతో ఫీల్ అయితేనే, ఎంతో హర్ట్ అయితేనే అలా తీసుకున్నది తను నిర్ణయం. ఇంట్లో కోణాలు ఎన్నైనా కావచ్చమ్మా. నిజంగా అమ్మాయి ఎడ్యుకేటెడే, కానీ అయినా ఆ నిర్ణయం తీసుకుంది అంటే ఎంతగా బాధింపబడిందో. అలాగే ఇక్కడ మనం చూసాము, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. చాలా మంది ఆడవాళ్ళు ఇక తట్టుకోలేను అన్న స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో పెట్టి కొడితే పిల్లి కూడా పుల్ అవుతుంది అన్నట్టుగా ఇంకా బయటకు వచ్చేస్తారు. ఆ ఫ్యామిలీ నుంచి దూరంగా రావడము, డివోర్స్ తీసుకోవడము, సెపరేట్ అయిపోవడం చేస్తారు. అసలు ఎలాంటి సందర్భాల్లో ఆడవాళ్ళు అంటే ఎంత ఘనం నరకం అనుభవిస్తే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు? మీ మాటలు ఏం చెప్తారు? అయితే నా దగ్గరకు వచ్చిన సెలబ్రిటీ కేసు చెప్తున్నా, నేను నార్మల్ కేసు కాదు, నేను నేమ్స్ తీయను. సెలబ్రిటీ కేసు ఒకటి వచ్చింది. అందులో ఏంటి అంటే, చక్కటి పెళ్ళాము, 2 పిల్లలు ఉన్నా కూడా అతను ఏం చేశారు, తన తోటి నటితోని తను అఫైర్ పెట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చింది ఎవరు, ఫస్ట్ భార్య కాదు, ఎఫ్ఐఆర్ ఎవరైతే పెట్టుకున్నారో తను వచ్చి చెప్పింది, నాకు ఇతనే కావాలి, వాళ్ళ పెళ్ళాం నా మీద ఉమ్మంటే అంటే కేసులు వేస్తూ ఉంది, సో నాకు ఇంత ప్రాబ్లం అవుతుంది, మీరు నా కేసు టేకప్ చేయండి అంటే మేము ఒకటే మాట చెప్పాం, మేము అస్సలు చేయము. మా మహిళా మండలి ఏవైతే ఉన్నాయో, నేనే కాదు ఏ మండలికి వెళ్ళినా న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపే తీసుకుంటాము. ఉండొచ్చేమో కొంతమంది అడ్వకేట్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఎటు అమౌంట్స్ వస్తే తీసుకోవచ్చు, కానీ మా దగ్గర మాత్రం ఒక నీతి న్యాయంగా ఒక లక్ష్యంగా పోతున్న సంస్థ కాబట్టి, ఇప్పటి కాదు గత 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ కాబట్టి మేము మాత్రం ఒకటే మాట చెప్పాం, మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కావచ్చు, మేము భార్యకే సపోర్ట్ ఇస్తాం కానీ మీకు ఇవ్వలేమండి. ఎందుకంటే తన భర్తని దోచుకొని వచ్చి మీరు ఎత్తుకొచ్చి నాకు ఆయన అంటే ప్రాణం, ఆయన లేకపోతే నేను చచ్చిపోతా, ఆయనకి నాకు అంత బాండింగ్ ఏర్పడింది, వాళ్ళ భార్య ఆయన్ని ఏం చూసుకోదు, వాళ్ళ భార్య ఆయన్ని చూసుకోకపోతే ఆ డివోర్స్ అయిన తర్వాత ఇప్పుడు కూడా మమ్మల్ని కూడా అంటారు, వాళ్ళు బాగుంటే మీకేంటి మేడం అని అంటారు. అన్నప్పుడు నేను ఒకటే చెప్తా, మీరు ఆవిడతో మీకు పడట్లేదు కదా, డివోర్స్ ఇచ్చిన తరువాత మీరు ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకోండి, లేదు ఇంకో పెళ్లి చేసుకోండి, ఇంకో ఆమెతో కలిసి ఉండండి, సహజీవనం చేయండి, ఏమైనా చేయండి, కానీ ఒక భార్య ఉండంగానే మీరు ఇట్లా చేస్తే అది నేరం. అంటే చట్టరీత్యా అయితే అది నేరం కాదు కదా, అంటే నేరం సామాజికంగా కాదు. అసలు ఏ సందర్భంలో ఇచ్చిందో సుప్రీంకోర్టు అది మాత్రం మర్చిపోయి అందరూ మేము అడల్టరీ, మేము పెద్దవాళ్ళం, మేము ఏడైనా తిరుగుతాం, మేము ఎవరితోనే ఉంటాం, దానికి ఎవరు ఏం చేసేది లేదు అని చెప్పి అంటున్నారు. కానీ సరే, ఒక మనస్సాక్షి అయితే ఉంటుంది. నీ భార్య నచ్చలేదు అనుకో, నీకు 2 పిల్లలు, వాళ్ళు ఏమయ్యారు ఇప్పుడు? అయ్యో ఇంన్ననే మళ్ళీ స్టోరీ యాక్చువల్గా డైవర్ట్ అవుతుంది, కానీ నిన్న ఒక జోక్ చదివాను. ఒక హస్బెండ్ ఉంటాడు, భార్యను వదిలేస్తారు, 2 పిల్లలు. ఇంకొక ఆమె ఉంటుంది, ఆమెకి 2 పిల్లలు ఉంటాడు, హస్బెండ్ లేడు, వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు అనమాట. నీకు 2 పిల్లలు, నాకు 2 పిల్లలు, మనం పెళ్లి చేసుకుంటాం, ఏం కాదంటే పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి 2 పిల్లలు పుట్టారంట. ఇది జస్ట్ ఇంత సీరియస్ టాపిక్లో కొంచెం జోక్. 2 పెళ్లి చేసుకున్న తర్వాత ఫోన్ వస్తుంది అనమాట, భర్తకి ఫోన్ పోతుంది, ఏమండి
మీ పిల్లలు మా పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారు, తొందరగా రండి అన్నారండి. అది ఇది పరిస్థితి, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి. అయితే అంటే ఫారినర్స్ మన కల్చర్ ని నేర్చుకుని వాళ్ళు డెవలప్ అవుతుంటే వాళ్ళ కల్చర్ ని మనం నేర్చుకుంటున్నాం. అదే కదా, స్టెప్ మదర్, స్టెప్ స్టెప్ ఫాదర్ అక్కడి నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత చక్కగా ఉంటున్నారో అంత చక్కగా ఉంటున్నారు. మనమే అది సూపర్ ఉందని చెప్పి తీసుకొని, ఎందుకంటే మన డిప్రెషన్స్ ఎక్కువ అవ్వడానికి రీజన్స్ కూడా అవే, చాలా డైవర్ట్ అవుతున్నారు. ఒకటి ఏంటి అంటే అసలు ఒక భార్య వద్దు, బోర్ కొట్టింది. ఈ సినిమాల ప్రభావితం కూడా చాలా, ఇది కూడా ఈ మధ్య చాలా చాలా ఒక 5 సంవత్సరాలు కాపురం చేసేసాను, నాకు చాలా ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఇంకొకళ్ళు ఉంటే బాగుంది. అవేంటి డైలాగ్స్ వస్తుంటాయి, ఇంట్లో ఇడ్లీ నచ్చదంట, బయట బిర్యానీ కావాలట. ఇలాంటివన్నీ కూడా మనుషుల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే సినిమాల్లో కూడా ఆ డైలాగ్స్ పెట్టడం ఏంటి, ఒకరు కాదని ఇంకోళ్ళతో. ఇప్పుడు అదేదో సినిమా అమ్మ పుష్ప అనుకుంటా, పుష్ప 2, ఆ 2లో భార్య గర్భంతో ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది చూడండి, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అందులో భార్య పక్కనే ఉంటుంది కానీ వీడు ఐటమ్ సాంగ్ వేస్తుంటాడు. ఏం మళ్ళా అతందే ఒక డైలాగ్ ఉంది, అసలు సభ్య సమాజానికి ఏం నేర్పించాలనుకోండి నీ సినిమా, ఇట్లాంటి వేరే సినిమా డైలాగ్ కావచ్చు, అతంది అన్న, అందుకే ఆ సినిమా డైలాగ్ అన్న. అతంది ఏం డైలాగ్ ఉంది, సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నారా మీరు అని. భార్య గర్భంగా ఉన్నా కూడా ఐటమ్ సాంగ్లో ఇంకో దాంతో వేస్తే అసలు ఏం నేర్పించాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారు. ఎందుకు అంటున్నానంటే ప్రభావితం అవుతారు. ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరో ఉంటాడు, ఆయన సిగరెట్ తాగితే అరే మా ఫేవరెట్ హీరో ఇంత దమ్ము కొట్టిండ్రా, నేను కూడా చేయాలరా. ఆయన పెళ్ళాన్ని పెట్టుకొని ఇంకో దాంతో ఉన్నాడు రా, అందులో తప్పేముందిరా, అందులో తప్పేముంది, తప్పు ఉంటే చూసుకోరు, తప్పు లేదు అనేసి వాదిస్తారు. సో అట్లా అయిపోతుంది. సో ఇలా ఈ సెలబ్రిటీ కేసు కూడా మేము ఎందుకు తీసుకోలేదు అంటే, ఆమెకి పిల్లలు ఉన్నారు, వాళ్ళంత బాగా ఉన్నాక కూడా ఆమెను వదిలేసి ఈమెతో ఉన్నారు కాబట్టి మేము టేకప్ చేయలేం. మా కళ్ళ ముందర జరిగింది, ఇద్దరు సూసైడ్లో, ఇద్దరు యాక్సిడెంట్ కేసులో పోయారు. ఒక ఆమె యాక్సిడెంట్ కేసులో పోయింది, ఆయన సూసైడ్ చేసుకున్నారు. వెరీ రీసెంట్ గా జరిగింది. ఒక ఆడదాని ఉసురు ఊరికే పోదాం. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎవరైతే తాత్కాలిక సుఖం కోసం చూసుకుంటారో, ఎవరైతే ఒక ఆడదాన్ని బ్రతుకుని పీకేసుకుంటారో, లాగేసుకుంటారో, వాళ్ళెవ్వరు కూడా బాగుపడింది చరిత్రలో లేదు. నిజంగా చెప్తున్నా. నేను సావిత్రి గారి ఏమంటారు అభిమానినే, నేను చాలా అభిమానిస్తా. కానీ చూడండి, తను ఎంత సంపాదించుకున్నా, ఎంతమందికి దానాలు ధర్మాలు చేసినా, ఒక్క ఆడదాన్ని ఉసురు పోసుకోవడంతో ఏమైపోయారు ఆవిడ? అంతే కదా, రెండో మ్యారేజ్ చేసుకుంది, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా చేసుకుంది. సో ఏమంటున్నానంటే, ఒక ఆడదాని జీవితంని తుంచేయడం ఈజీ ఏమో. కానీ ఈ మధ్య కాలంలోనే ఈ మాట నేను ఎవరో దగ్గర కూడా అంటే మాట్లాడుకున్న ఒక డిస్కషన్ జరిగినప్పుడు, అంటే ఈ సందర్భంగా మరి మాట్లాడచ్చో లేదో చెప్పండి. మరి అలాగే విజయ్ నిర్మల గారు కూడా వైఫ్ ఉండగా, గారు కూడా వాళ్ళ వైఫ్ ఉండగా పెళ్లి చేసుకున్నారు. విజయ్ నిర్మల గారితో కూడా వ్యక్తిగత ధోరణి, అంటే వెళ్ళి కూర్చొని మాట్లాడేంత ఇది కూడా ఉంది నాకు. మీకు పరిచయాలు ఉన్నాయి కానీ కాదు. ఎందుకంటే విజయ్ నిర్మల గారి విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒకటి గమనించాలి మనం, పీకేసుకోవద్దు, లాగేసుకోవద్దు, కానీ ఒప్పించి అయితే చేసుకోవాలి. అలా అనుకుంటే నాగార్జున గారు కూడా ఉన్నారు, వాళ్ళ మొదటి భార్య గారు ఉన్నారు, రెండో భార్యతో కూడా ఉంటున్నారు. అక్కడ ఏంటి, వాళ్ళ కన్వర్జేషన్ ఓకే అనుకోవడం, వాళ్ళు ఒప్పుకొని చేసుకుంటే, ఇష్టపడి చేసుకుంటే ఓకే అండి, మీ ఇష్టమే నా ఇష్టం అనుకుంటే, ఇక్కడ ఇద్దరిని చూసుకుంటే ప్రాబ్లం లే. ఆమెకి చెప్పకుండానో, ఆవిడ్ని ద్రోహం చేసో, ఆవిడ్ని బాధ పెట్టో చేసుకుంటే మాత్రం శిక్ష అర్హులే. సో అదే ఇష్టంగా మ్యూచువల్ ఒక్కరిని హర్ట్ చేయకండి. మీరు చూసారో లేదో, విజయ్ నిర్మల గారు పోయినప్పుడు పెద్ద ఆవిడ గారు వచ్చారు. అవును, వచ్చారు. మీరు చూసారో లేదు కదా, వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందమ్మా. అట్లా వాళ్ళు ప్రాబ్లం అయిపోయి ఇప్పటికీ నరేష్ గారు కూడా చెప్తారు, నాకు మహేష్ అంటే నాకు చాలా ఇష్టం, మా తమ్ముడు బాగా మాకు ర్యాపో మంచినే ఉంటది అని ఆయన ఎప్పుడు కూడా చెప్తారు. అదే నిజంగా అలా మేనేజ్ చేయగలగడం కూడా అది కృష్ణ గారికి సాధ్యమైంది. కరెక్ట్. అంటే ఒక ఫ్యామిలీని మనం ఎట్లా తీసుకెళ్తాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ. అంటే ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టే కోణంలో వెళ్తున్నామా, లేదంటే హ్యాపీగా ఉంటూ వెళ్తున్నామా అనేది కూడా చాలా అవసరం. అయితే అంత దాకా ఎందుకమ్మా, ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు ఇష్టం కోసం ఒక పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు ఎంత దౌర్భాగ్యం అంటే, రేపు పొద్దున పెళ్లి చేయాలంటే భయం వేస్తుంది, చూడాలంటే అసలు సొసైటీని చూస్తే మాత్రం ఏమన్నాను జాహ్నవి, నాకైతే సొసైటీని చూస్తుంటే
ఆర్ఐపి చెప్పబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఎవ్వరు మాట వినట్లా, ఎవ్వరు కూడా మా మాటను కేర్ చేయట్లా. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకునేంతసేపు ఎందుకు మౌనంగా ఉండాలని, నీకు అంత నచ్చితే నీకు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అయితే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఆ అబ్బాయికి జ్యూస్ ఇచ్చే దానిలో జ్యూస్లో విషయం కల్పించింది. ఫస్ట్ నైట్ రోజు అబ్బాయి జ్యూస్ తాగి గిలగిల కొట్టుకుంటుంటే బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తుంది. వీళ్ళని ఏ లెవెల్లో పరిగణిద్దాం మనం? అంటే పిల్లలు ఇంతలా అయిపోవడానికి కారణం ఎవరు? ఇంత సైకోలాగా అయిపోతున్నారు. అంటే ప్రతిదీ ప్రభావితమే. సినిమాలు, సొసైటీ, పేరెంట్స్ కావచ్చు. పేరెంట్స్ కూడా 1-2 సార్లు అడగండి అమ్మా, మీకు ఈ పెళ్లి ఇష్టమేనా? మీ ఇష్టం కోసం వాళ్ళని పెళ్లి చేస్తున్నారు. అనవసరంగా ఆ బాబు ఏమన్యాయం చేశాడు? సైకోలాగా అయిపోతున్నారు. ఆ ఫ్యామిలీకి ఆ బాబు ఏమన్యాయం చేశాడు చెప్పు? అవును. ఇప్పుడు అబ్బాయి పాత్ర ఏముంది చెప్పు? నీకు అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకోవడమే ఆయన చేసుకున్న తప్పు. పాపం చూడండి, చూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక ఆడపిల్లని చూస్ చేసుకున్నా సరే, ఒక మగపిల్లని చూస్ చేసుకున్నా సరే, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏముంది అని పద్దాక. ఇది వరకు మీకు విషయం తెలుసా? ఏదైనా పెళ్లి చేయాలంటే 7 తరాలు చూడమన్నారు. అదే అనుభూతుందా? 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు. 7 నిమిషాలు కూడా ఓపిక లేదు బడికి. 7 నిమిషాలు కూడా ఓపిక లేదు. 7 తరాల పక్కన పెట్టి ఉన్న తరాన్నే చూడట్లేదు. ఒక తరాన్ని చూడట్లేదు. కరెక్ట్ అన్నా. అట్లా కొంచెము పేషెన్స్గా తల్లిదండ్రులైనా పిల్లలైనా మీకు నచ్చితేనే చేసుకోండి అమ్మా. తల్లులారా, మీ ఇష్టాల కోసం ఎందుకు చంపేస్తున్నారు? పోనీ ఒక క్రైమ్ చేస్తే దొరుకుతామంటారా, దొరకరంటారా? ఖచ్చితంగా దొరుకుతారు. బరాబర్ దొరుకుతారు. తెలిసి ఇప్పుడు ఏం చేస్తారు? ఏంటిది అంతకుముందు ఇప్పుడు వీళ్ళకి ఆనందం ఉండదు, వాళ్ళకి ఆనందం ఉండదు. వాళ్ళ జీవితం నాశనం, వీళ్ళ జీవితం నాశనం. హిమాచల్ ప్రదేశ్ కేసు వచ్చింది కదా. అసలు పాప డ్రమ్ములో వేసేసింది అండి 35 ముక్కలు చేసి. నీకు భర్త మీద ఇష్టం లేదనుకో తల్లి, డివోర్స్ ఇచ్చే వెళ్ళిపో. డ్రగ్స్ మాయలో ఉండి ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. పబ్స్కి వెళ్ళిపోతున్నారు. సాటర్డే సండే అంటే పబ్స్. వింటారా? యువత వింటారా? స్ట్రెస్ అంట, వాళ్ళకి ఎంతో స్ట్రెస్ అట. ఆ స్ట్రెస్ రిలాక్స్ అవ్వడం కోసం పబ్బులకి వెళ్తున్నారు. పబ్బులకి వెళ్తే పోయిన వాళ్ళు ఊరుకుంటారా? డ్రింక్ చేస్తున్నారు. ఆ డ్రింక్ చేసిన వాళ్ళు ఏమన్నా అక్కడితో ఆగుతున్నారా? ఎక్కడి నుంచి వస్తుందో, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా వస్తుందో, డ్రగ్స్ అనేటివి దొరుకుతున్నాయా? ఆ మాయలో పడుతున్నారు. అది తీసుకోవడంతో అది ఇచ్చేవాడు ఎవరైతే ఉంటాడో వాడు మంచోడు అవుతారు. వాళ్ళకి ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం. వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేయమన్నా చేసేస్తారు. అంత మాయలోకి వెళ్ళిపోతున్నారు. ఏకదమ్ వాళ్ళ మాయలో ఉండి వాడిని చంపేంటే చంపేస్తారు. ఇలా వాళ్ళ సొంత నిర్ణయాల కోసం ఇలా చేయడం అనేది చాలా తప్పు. పెళ్ళిళ్ళు చేసే ముందు తల్లిదండ్రులు 1-2 సార్లు మీ పిల్లల్ని అడగండి. ఇష్టం అనిపిస్తేనే చెయ్యండి. మీ పిల్లకి పెళ్ళి కావట్లేదు సొసైటీలో చూపించుకోవడానికి మాత్రం పెళ్ళిళ్ళు చేయకండి. చేస్తే ఏమవుతుందంటే 2వ రోజో కేసు వస్తుంది, 3వ రోజో కేసు వస్తుంది. అదే సొసైటీ దుమ్మెత్తి పోస్తుంది, మొక్కాల మీద ఉమ్మ. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు అంతే నేరస్తులు అవ్వలేదా? ఇప్పుడు మనం కూడా మాట్లాడుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు అంత బలవంతంగా చేశారని మాట్లాడుకున్నాం కదా. సొసైటీ ఇంటి చుట్టుపక్కల తిరగలుగుతామా? సొసైటీలో తిరగలుగుతామా? లేదు కదా. ఇప్పుడు అది ఏం చేస్తుంది? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సుఖం నీకు? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సుఖం? పోయి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ జైల్లో లెక్క పెట్టుకుంటూ కూర్చోవాల్సిందే కదా. తల్లిదండ్రులకు అవమానం, నీకు అవమానం. ఆ పిల్లోడు ఏ అన్యాయం చేసాడు చెయ్యందే వాడు చనిపోయాడు. సో ఇలా అంతా కూడా సొసైటీ ఒక్కసారి ఆలోచించాలి. మెచ్యూరిటీ వచ్చింది అని అనుకుంటే కాదు. మెచ్యూరిటీ. సో మనుషులు ఎదిగేస్తున్నారు బాగా తొందరగా. చెప్పనే వద్దు. ఇంకా అందులో అయితే ఇంకా ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. ఒక కేసు వచ్చింది, తార్నాక నుంచి ఒక కేసు వచ్చింది. ఆయన రిటైర్డ్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. 2 అక్క చెల్లెళ్ళు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. 55 years. ఏంటి అంటే కొంతకాలం వరకు సరే ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఈ కమ్యూనిటీస్ పేర్లు తీస్తే కూడా పెద్ద అన్యాయం అయిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 30 ఏళ్ల వరకు సెట్ అవ్వాలి అని సెట్ అవుతూ 40 ఏళ్ళు వచ్చేసాయి వాళ్ళకి. 40 ఏళ్ళు 2 అక్క చెల్లెలకి 40 వచ్చాయి, కానీ సంబంధాలు కుదరకపోతే తండ్రి ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఇంకా ఎవరైనా ఏజ్ ఆఫ్ పీరియడ్ అయిపోతుంటే అంటారు కదా, నీకు ఇంత ఏజ్ వచ్చి నీకు పెళ్లి కాలే అంటే ఇద్దరు కూడా మానసికంగా, ఒకరు కూడా కాదు, ఇద్దరు మానసికంగా
ఇంటి ముందర నుంచి ఎవరు పోతున్నా వాళ్ళని కొట్టడము చేయడము అట్లా చేస్తూ ఉంటే వాళ్ళ ఎదురింటి అతను నాకు కాల్ చేసాడు, మేడం ఇక్కడ ఇద్దరు కూడా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ మేడం, నిన్న మొన్నటి దాకా కూడా జాబ్ చేశారు, బట్ వాళ్ళ పరిస్థితి సడన్లీ ఇట్లా అయిపోయింది, వాళ్ళని మీరు ఏదైనా కేర్ తీసుకోండి మేడం, ఎక్కడైనా జాయిన్ చేయండి అని నాకు కాల్ చేశారు. సో నేను స్వయంగా వెళ్ళి వాళ్ళ విషయం తెలుసుకుందామని నేను తార్నాకకి వెళ్ళా. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళు మనతో మాట్లాడే స్టేజ్లో లేరు, వాళ్ళు హైప్కి వెళ్ళిపోయారు. ఏది దొరికితే అది తీసుకొని కొట్టడము, వాళ్ళ నానంటే వాళ్ళు ద్వేషించడం, ఎందుకంటే ఆ మాటలతోనే వాళ్ళ గుండె విరిగిపోయి చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం, తల్లిదండ్రులు పెళ్లి చేస్తే అనుకున్నాం, పెళ్లి చేయకపోతే కూడా ఎట్లుందో చూడండి సమాజంలో. పెళ్ళి అనుకున్న టైం, నేనేమంటున్నానంటే ఒక సర్టెన్ టైం అమ్మా, ఇది అప్పుడు జరగాలి కరెక్ట్. ఇప్పుడు పెళ్ళి 18 సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందే అనుకుందాం, 21 చేస్తున్నారు, పోనీ అమ్మా 21 కన్నా చేయండి. అమ్మా తల్లి తండ్రులారా, సెట్టింగ్ చేయకపోతే వెనకాల దెప్పొద్దు, అనొద్దు, వాళ్ళ టార్చర్ పెట్టొద్దు. వాళ్ళు బతుకు హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా కూడా హ్యాపీగా బతుకుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కదా, జాబ్స్ చేస్తున్నారు కదా, చేయకుండా కాదు కదా. ఇప్పుడు చూడు, నువ్వు అనే మాటలకి మైండ్లో ఒక బ్లాక్ ఏర్పడి ఏమైంది, స్ట్రక్ అయిపోయి వాళ్ళు ఏమైపోయారు, ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్. సొసైటీకి అన్యాయం జరుగుతుందిగా, మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్ళగలరు? ఖచ్చితంగా వెళ్ళలేకపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు నాన్న నిరాకరిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ వద్దు, నా పిల్లల్ని ఎక్కడికి పంపించను, బలవంతంగా మనం తీసుకెళ్ళడానికి మనకు ఆ రైట్స్ ఉండవు. సో ఇట్లా సొసైటీ ఇలా తయారైంది. ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా మంది, కొంతమంది అమ్మాయిలని అబ్బాయిలని కూడా చూస్తున్నాం, మాకు వద్దు, మనం పెళ్లి చేసుకోం, హ్యాపీగా లైఫ్ బాగుంది అని 30-35 సంవత్సరాలు వచ్చిన అలానే ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్ని చూస్తున్న తర్వాత ఆ పెళ్ళి అన్నది చేసుకోకపోతేనే హ్యాపీ ఉంటారేమో. సరే, ఈ రోజు మార్నింగ్ నేను చదివిన న్యూస్ చెప్తాను. ఈ రోజు మార్నింగ్ అతనికి 40 years వచ్చి బెంగళూరులో ఉంటాడు, సూపర్గా వెల్ సెటిల్డ్ అయిండు, 2.5 crores బ్యాంక్లో పెట్టుకున్నాడు. అతను ఎవ్వరు కనిపించినా ఏం చెప్పాడంటే, అరే సింగిల్ లైఫ్ వెరీ బెస్ట్ రా, ఎంజాయ్ చేయరా, కావాలంటే నువ్వు ఏదైనా ట్రిప్స్కు పోరా, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి పో, ఎంజాయ్ చేయి, పెళ్ళి మాత్రం వద్దు, అలా ఆయన దగ్గర ఫిక్స్ అయిపోయాడు, పెళ్ళి వద్దు అని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఐటీ కంపెనీలో మీకు తెలియదేం లేదు, కళ్ళారో చూస్తూ ఉంటారు, ఏ బాయ్తో ఎప్పుడు వెళ్తారో తెలియదు, పొద్దున పోతూ మధ్యాహ్నం ఒకడు సాయంత్రం ఒకడు, ఎప్పుడు ఎవరితో వెళ్తున్నారో కూడా పిల్లలు తెలియట్లేదు. సో ఇది కామన్గా వింటున్న విషయం. అయితే అబ్బాయి అలా చెప్పి సడన్లీ ఏమైపోయింది తెలుసా, ఒకరోజు మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టాడంట, నాకు ఇట్లా 40 వచ్చేసినాయి, నేను వెల్ సెటిల్డ్, నాకు పైసా లేదని లేదు, మీరు వస్తే చాలా సుఖపడతారు, మీకు ఇది అని చెప్పి తన మొత్తం బయోడేటా ఇచ్చుకుంటూ చేశారంట. అతనికి పెళ్ళిళ్ళే సంబంధాలే రావట్లేదంట, ఒక్కళ్ళు కూడా. అరే నాకు అతను మనస్తాపానికి చెంది ఒక మెసేజ్ ఇచ్చాడు, ట్విట్టర్లో పెట్టాడు, నేను వెల్ సెటిల్డ్, నేను వచ్చే అమ్మాయి కోసం 2.5 crores పక్కకు పెట్టాను, నేను ఇంత లగ్జరీ జీవితం నడుపుతున్నాను, కానీ నన్ను ఎందుకు అందరూ నచ్చట్లేదు, నేను ఎందుకు ఎవరికి నచ్చట్లేదు, మీకు ఇంత కంఫర్ట్ ఇస్తున్నాను కదా అని ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ చేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఏంది ఇది మరి, ఏం లాభం, ఆ 2.5 ఏం చేసుకోను చెప్పండి మరి. ఇప్పుడు ఏదవ్వాలి అది అవ్వాలి అంతే. చూసారు కదండి, మరి ఇది నిజంగా అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎలాంటి సమస్యలతో మనం సతమతం అయిపోతున్నాం, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ డిప్రెషన్స్కి కారణం ఏంటి, ముఖ్యంగా అఫైర్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు, అండ్ ప్రేమించుకుని పెళ్లి దాకా ఎందుకు తీసుకురావట్లేదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా మంచి టాపిక్, అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి నాలెడ్జ్ ఇచ్చారు కదా మన పూర్ణశాంతి యొక్క. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ ముందుకు చేస్తాను. నమస్తే.